బాగుంది, స్టక్ అయిపోయింది. ఈ రాష్ట్రానికి తండ్రి లాంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డైనమిక్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అనియుడు కలెక్టర్ గారు, అలాగే విద్యాశాఖ అధికారులు, హోంశాఖ మంత్రులు వారు శ్రీమతి మేకతోటి సుచరిత గారు సభా ప్రాంగణానికి భావాంబర వీధి విశ్రుత విహారం మాత్రమే కాదు, అన్నదానాత్ పరం దానం విశిష్టమైనది. కాబట్టి బాలబాలికలు అందరూ ముందు విజ్ఞానాన్ని గడించాలి అంటే అన్ని పోసి జగనన్న విద్యా కానుక కార్యక్రమానికి మరొక విశిష్ట అతిథిగా సమగ్ర శిక్ష వారిని వేదిక మెరిసిల్దార్ వారిని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జోహార్ జోహార్. ఎవరైనా ఒక మంచి పని కనుక చేస్తే పెంపొందించుకోవాలి అనేటువంటి ఒక మామా మామా జగన్ మామా చేస్తున్నాం నీపటి భవిష్యత్తుకు నేడు నీవు వెలుగైన బంగారు కొండవయ్యా మా జగన్ మామయ్య మామా మామా సంధ్యా దీపం నమోస్తుతే. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా గోరంత దీపాలు, రేపు కొండంతా వెలుగునివ్వాల్సినటువంటి వాళ్ళు మీరంతా కూడా. అలాంటి భవిష్యత్తుకై శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మనో సంకల్పం నుంచి వచ్చినటువంటి ఈ కార్యక్రమానికి చక్కగా మీ అందరికీ దిగ్విజయం కలగాలి అన్న ఉద్దేశంతో మన హోంమంత్రి గారు అయినటువంటి శ్రీమతి మేకతోటి సుచరిత గారు, అదేవిధంగా మన పాఠశాలకు చేసినటువంటి విశిష్ట అతిథులు, ఆత్మీయ అతిథులు వీళ్ళందరూ కూడా చక్కగా దీప ప్రజ్వలన ప్రభుత్వం తొలిసారిగా ఇలా విద్యార్థులకి విద్యా కానుక అందించడం అనేది ఎక్కడ జరిగి ఉండలేదు. ఆంధ్రప్రదేశ్లోనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మదిలోంచి పిల్లలు భవిష్యత్తు బాగుండాలి, చక్కగా చదువుకోవాలి, మంచి భవిష్యత్తులోకి వెళ్ళాలి వాళ్ళు అనేటువంటి నోట్బుక్స్ కూడా, ఒక నోట్బుక్స్ ఇచ్చేయడమే కాదు, నోట్బుక్స్ యూనిఫామ్స్ అన్నీ కూడా ఒక కిట్ లాగా చేసి, బ్యాగ్ స్కూల్ బ్యాగ్ కూడా లేకుండా పాత డన్నీ బ్యాగ్స్ కుట్టి తెచ్చుకునేవాళ్ళు, లేకపోతే బుక్స్ అన్నీ మోసుకుని వచ్చేవాళ్ళు పిల్లలు. సో అలాంటి ఇబ్బందులు లేకుండా స్కూల్ బ్యాగ్ని కూడా అందజేయడం అనేది చాలా. Ammavadi is a boon to parents and children. Our CMs are directly transfer 15,000 rupees to each mother's account for sending their children to schools. It is an incentive to avoid dropouts. Nadu Nedu program is a wonderful gift to government school students. This is a drastic step and very good decision to change the infrastructure of the government schools. After Nadu Nedu program, our schools are very beautiful and attractive. We are overwhelmed to looking our schools with full of pictures, playgrounds, compound walls, spacious rooms, green boards, the full furnished with desks, tables, drinking water, running water, toilets, tables, fans, shelves, English labs and painted walls, etc. Our school will be like as Indra Bhavan. Now our school is the best place for learning and safest place we ever had. Sri Y.S. Our Honorable Chief Minister Sri Y.S. Jagan Mohan Reddy sir decided to modernize the government schools instead in the process of revamping the education system by giving kits. This is named as Jagananna Vidya Kanuka. 42 lakh of people, 42 School bag, 3 pairs of uniform, 2 pairs of socks, shoes, 3 masks and belt. ఎంత పండగ వాతావరణంలా ఉంటుంది. ఆ పాపను చూస్తే నిజంగా ప్రభుత్వ పాఠశాలలో తలెత్తుకునేటువంటి స్థితి ఉంది.
యనమదల స్కూలు హెచ్ఎం గారు, స్కూల్ టీచర్ అంటే కమ్తో అంటే లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మంత్రివర్యులు సుచరిత మేడం గారికి, మేడం గౌరవ అన్ని నవరత్నాల భాగాల్లో ఉన్నటువంటి అన్ని పథకాలు గోదావరి గ్రామీణ బ్యాంకు పచ్చిపాడ బ్రాంచ్ శాఖ వారు తులసిరెడ్డి గారు, డిస్ట్రిక్ట్ ఆపరేటివ్ బ్యాంకు బి రవి గారు సభ్యులందరి సమక్షమున అనుకోకుండా 2 సార్లు వాయిదా పడ్డప్పటికి కూడా గౌరవ కలెక్టర్ గారి సమక్షంలో మా మేడం గారు మినిస్టర్ గారి చేతుల మీదుగా సరస్వతి విగ్రహాన్ని అలానే ఒక అమౌంట్ ఇద్దాం అనుకున్నాం మేడం. నాలుగు గ్రూపులకు గాను మా యనమదల బ్రాంచ్ కోటేశ్వరరావు గారు ముగ్గురు సమక్షంలో మాకు ఇది ఇవ్వాలని దేవుడు తెలియబర్తపైతే ఇది వాయిదా పడింది. జగనన్న విద్య దీవెన సందర్భంగా సరస్వతి విగ్రహాన్ని అలాగే అనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారే స్వయాన ఆ మెన్యూని ఫైనలైజ్ చేసి ఆచరించడం జరిగింది. ఆ కార్యక్రమం ద్వారా కానీ అలానే నాడు నేడు గురించి అందరూ కూడా చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. మనకి బడ్జెట్ దాని ప్రకారం ఎంతవరకు నిధులు ఉంటే ఆ నిధులు ఉన్నంత వరకు ఒక స్కూల్ క్లాస్ రూమ్ నిర్మించడం కానీ, అదర్వైజ్ ఎవరైనా ఫిలాంథ్రోపిస్టులు ముందుకు వస్తే ఫర్నిచర్ని అందించడం, అదర్వైజ్ పెయింటింగ్స్ వేయడం, ఇలా ఫేజ్ వైజ్గా చేశారు. ఫేజ్ వైజ్గా కాకుండా మొత్తంగా సంపూర్తిగా పూర్తి స్థాయిలో ప్రతి స్కూల్కి ఏ మౌలిక వసతులు అవసరమో అన్నింటినీ కూడా నాడు నేడులో చేర్చి 10 కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ నాడు నేడు కార్యక్రమం ద్వారా మొత్తంగా మన స్కూల్స్ అన్నీ కూడా రూపాంతరం చెందుకుంటున్నాయి. విద్యార్థులకు నచ్చే విధంగా, అలానే టీచర్స్ చక్కగా పాఠాలు చెప్పే విధంగా వాళ్ళకి అన్ని వసతులు కూడా కల్పించుకుంటున్నాం. చివరిగా విద్యా కానుక. ఈ విద్యా కానుక ద్వారా ఎలా అయితే ప్రైవేట్ స్కూల్లో చదివించుకునే పిల్లలు స్కూల్లో అడుగు పెట్టే ముందే స్కూళ్ళకు అవసరమైన బుక్స్ అని, నోట్ బుక్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, యూనిఫామ్స్ కానీ, షూస్ కానీ, బెల్ట్ కానీ, టై కానీ అన్నీ వేసుకొనే వాళ్ళు ఫస్ట్ డే స్కూల్కి ఎంటర్ అవుతారు. అలాంటి వసతి, అలాంటి అవకాశం మనకి గవర్నమెంట్ స్కూల్స్లో లేదు. ఫేజ్ వైజ్గా మనం ఇస్తూ ఉండేవాళ్ళం. అది ఒక్కొక్కసారి 4 నెలలు, 5 నెలలు అయింది. అలా కాకుండా ఈ సంవత్సరం స్కూల్ మొదలైనప్పుడే పిల్లలందరూ కూడా కొత్త యూనిఫామ్తో, కొత్త షూస్తో, టై కట్టుకొని, బెల్ట్ కట్టుకొని చాలా హుందాగా ఆ స్కూల్లో అడుగుపెట్టే అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించారు. ఈ పాఠశాలే అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క చిన్నారిని కూడా తల్లిదండ్రులు ఈరోజు ధైర్యంగా స్కూలుకు పంపించండి. మీ బిడ్డను భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు. మరి గతంలో కూడా చూస్తే విద్య ఎక్కడ కూడా మనం డబ్బులు లేకుండా విద్యకు దూరం అయ్యేటువంటి పరిస్థితులు ఉండే. ఉన్నత విద్య చదువుకోవాలంటే ఒక ఇంజనీర్ అవ్వాలన్నా, ఒక డాక్టర్ అవ్వాలన్నా పేద కుటుంబాలు భయపడేటువంటి పరిస్థితిలో ఉండే. మరి ఆ పరిస్థితుల నుండి మన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడం ద్వారా ఈరోజు అనేక మంది నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఉన్నత విద్యను చదువుకునేటువంటి అవకాశం కల్పించారు. దానికి ఇంకొక అడుగు ముందుకు వేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పాఠశాల స్థాయి నుండే పిల్లలను తీర్చిదిద్దేటువంటి బాధ్యత తీసుకున్నారు. కాబట్టి మీరందరూ చక్కగా చదివించుకోండి మీ పిల్లల్ని ధైర్యంగా. మీ యొక్క పిల్లలకు బంగారు భవిష్యత్తు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పిస్తారనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అంతేకాకుండా మరి ఆడపిల్లల్ని పాఠశాలకు పంపాలంటే ఇదివరకు భయపడేటువంటి పరిస్థితులు ఉండే. ఈరోజు మనకు ధైర్యంగా అనేక మహిళా రక్షణకు సంబంధించినటువంటి చట్టాలను కూడా మనం తీసుకురావడం జరిగింది. దిశ చట్టం కానివ్వండి,
ఈరోజు మనకు ఏపీ పోలీస్ సేవ యాప్లు కానివ్వండి, ఇవన్నీ మనకు ఇంటి నుండే రక్షణ పొందేటువంటి అవకాశాన్ని కూడా కల్పిస్తూ ఉన్నాయి. కాబట్టి మీ యొక్క బిడ్డలను ధైర్యంగా స్కూళ్ళకు పంపించుకోండి. మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళా పక్షపాతిగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, ఆసరా కార్యక్రమాల ద్వారా మన యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకొని మన కుటుంబాలకు మనం ఎంతో అంటే ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కావాల్సినటువంటి చేయూత అందిస్తున్నారు. కాబట్టి ఆ అవకాశాలన్నీ కూడా అందిపుచ్చుకొని మీ అందరూ ఎదగాలని చెప్పి, ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధించాలని, మీ కుటుంబాలన్నింటిలో కూడా మీ బిడ్డల దగ్గర నుండి మీరు వరకు అందరూ సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సభకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు అని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ రకంగా విద్యా కార్యక్రమాన్ని ముందుకు తీసుకుంటున్న ఈ ప్రభుత్వం అందరూ కూడా సహకరించి అందరూ కూడా వారి పిల్లల్ని ఏ కార్పొరేట్ స్కూల్కి తీసుకునే విధంగా తయారవుతున్నాయి. కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ రాబోతుంది. కాబట్టి వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్లో పంపించి చదివించాలని చెప్పి నేను కోరుతున్నాను. మేము కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నాం, మేము కూడా మరి బాగానే పైకి వచ్చామని చెప్పి అనుకుంటా ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లల్ని ప్రభుత్వ స్కూల్స్కి పంపించాలి. ప్రభుత్వ స్కూల్లో ఇందాక ఎవరో ఒక ఉపాధ్యాయుడిని పైకి పిలిచి ప్రభుత్వ స్కూల్లో కూడా మంచి టాలెంటెడ్ పీపుల్ ఉన్నారంటానికి ఉదాహరణ అంటున్నారు. నేనంటున్నాను క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు అంటే ప్రభుత్వ స్కూల్స్లోనే ఉన్నారు, ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కడ లేరు. ఇది మీరందరూ గమనించాల్సిన విషయం. గవర్నమెంట్ స్కూల్స్లో ఉద్యోగం వస్తుందంటే అది కేవలం బీఎస్సీ బీఈడీఓ, BA బీఈడీఓ, MSc బీఈడీఓ, BEd చదువుకున్న వాళ్ళకి మాత్రమే వస్తూ ఉంది, అంటే ట్రైన్డ్ టీచర్స్ అని. అదే మీరు కార్పొరేట్ స్కూల్స్లో చూసుకుంటే సగం మంది వాళ్ళు సగం మంది వీళ్ళు ఉండొచ్చు, నేను చెప్పలేము. కానీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉండేది మాత్రం ప్రభుత్వ స్కూల్స్లో ఉన్న టీచర్స్ బాగా వాళ్ళు మనసు పెట్టి పిల్లలు కనుక చదువు చెప్పినట్లయితే ప్రభుత్వ స్కూల్స్లో ఉన్న విద్యార్థులు ఎంతో భవిష్యత్తు బాగుంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ నాడు నేడు సందర్భంగా అలాగే జగనన్న విద్యాకారుల సందర్భంగా